చంద్రబాబు విదేశీ పర్యటనపై మరియు గతంలో జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనపై చంద్రబాబు మాట్లాడిన మాటలకు జడా శ్రవణ్ కుమార్ గారు సంచలనమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. జై భీమరావు పార్టీ అధ్యక్షుడు జడా శ్రవణ్ కుమార్ గారు మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ జడా శ్రవణ్ కుమార్ గారు ఏం మాట్లాడారో చూసే ముందుగా మన వీడియోకి లైక్ చేయండి, వీడియోలను షేర్ చేయండి. మన గొంతు ప్రజల్లోకి వెళ్ళాలి. ఎందుకంటే రాజకీయాలలో ఎవరు ఎటువంటి వాళ్ళు, ఎవరి వల్ల ప్రజలకు మేలు జరుగుతూ ఉంది, ఎవరి వల్ల ప్రజలకు నష్టం కలుగుతూ ఉంది, ఎవరు ఎత్తులు కుయుక్తులు వేస్తున్నారు, ఇవన్నీ కూడా ప్రజలకు కూలంకషంగా రాష్ట్ర ప్రజలకు తెలియాలంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం నా గొంతు ప్రజల్లోకి వెళ్ళాలి. అందుకే మీరు వీడియోని ఒక్క లైక్ కొట్టండి, మీకు తెలిసిన వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. జడా శ్రవణ్ కుమార్ గారు ఏం మాట్లాడారో ఒక్కసారి మనం ఈ వీడియో ద్వారా చూసి కూలంకుషంగా చర్చించుకుందాం. ఈ ముఖ్యమంత్రి కన్న కూతుళ్ల పైన ప్రేమ, కన్న కూతుర్ని చూడాలని అభిమానం పుట్టింది. ప్రత్యేకమైన విమానం, ఇక్కడి నుంచి ప్రత్యేకమైన విమానం వేసుకొని లండన్ పోయాడు. అక్కడ ల్యాండింగ్ ఉండాలంటే ఒక గంటకింత రేటు పడుతుంది. అంటే దగ్గర దగ్గర 30-40 కోట్ల రూపాయలు మీ డబ్బులు ఖర్చు పెట్టి కూతుర్ల మీద అభిమానంతో లండన్ పోయాడు తమ్ముళ్ళు. సొంత డబ్బులు ఖర్చు పెట్టి వారి పిల్లలను చూడటానికి వారి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని లండన్ పెడితే దాన్ని కూడా మీరు విమర్శిస్తూ 45 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి విజనరీ ముఖ్యమంత్రి మీరు. ప్రధానమంత్రి మోడీని మీరే ప్రధానమంత్రిని చేశారు, వాజ్పేయిని మీరే ప్రధానమంత్రిని చేశారు, ఈ దేశానికి స్వతంత్రం మీరే తీసుకొచ్చారు, ఈ దేశాన్ని బ్రిటిష్ వారిని ఎక్కడి నుంచి పారద్రోలింది మీరే అని చెప్తుంటారు కదా. వాళ్ళ పిల్లలను చూసుకోవడానికి విమానాన్ని వేసుకొని వెళ్ళారు అని చెప్తున్నా. మరి మీరు అక్కడికి వెళ్ళారు సార్? మీరు ఆర్టీసీ బస్సు వేసుకొని వెళ్ళారా, లేకపోతే సైకిల్ దొక్కుంటే వెళ్ళారా, లేకపోతే పడవ వేసుకొని మీరు మీ అబ్బాయి ఇద్దరు కూడా పడవ దొక్కుంటా వెళ్ళారా కలుపుకొని? పోనీ మీరు విమానంలో వెళ్ళారు. విమానం డబ్బులు ఎవరు కట్టారు సార్? అనిల్ అంబానీ కట్టాడా? విమానం డబ్బులు ఎవరు కట్టారు? దివంగత ఎన్టీ రామారావు గారు కట్టారు, మీ మాంగారు కట్టారా? పోన్లే మా అల్లుడు మా కూతురు ఇద్దరు జనవరి 1కి వెళ్తున్నారని మీ మాంగారు కట్టారా? మీకు డబ్బులు ఎవరు కట్టారు సార్? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ లో నుంచే కదా డబ్బులు తీసుకుంది మీరు. గన్నవరం టు మాదాపూర్, మాదాపూర్ టు గన్నవరం, గన్నవరం టు సెక్రటేరియట్ విజయవాడ ఎవరు కడుతున్నారు సార్ డబ్బులు? మీరు మాత్రం ప్రపంచానికి ఏ రూమ్ లో ఉన్నారు, ఎక్కడున్నారు, ఏ హోటల్లో ఉన్నారు, ఎవరితో ఉన్నారు, ఎక్కడున్నారు ఎవరికి చెప్పరా? మాజీ ముఖ్యమంత్రి గారు లేకపోతే ఇంకొకళ్ళు అయితే మాత్రం వాళ్ళ పిల్లలను చూడటానికి వెళితే అధికారికంగా పర్సనల్ టూర్లకు వెళితే అది మాత్రం ప్రపంచానికి చెప్పకపోతే మైక్ పట్టుకొని మాట్లాడతారా? సో చెప్పడానికి శ్రీరంగ నీతులు ఉంటాయి కానీ పాటించడానికి శ్రీరంగ నీతులు ఉండవా? చూశారుగా, జడా శ్రవణ్ కుమార్ గారు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేశారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు చెప్పడానికే శ్రీరంగ నీతులు, ఆయనకు మాత్రం పాటించడానికి ఉండవా అని జడా శ్రవణ్ కుమార్ ఏదైతే అంటున్నారో ఆయన మాట్లాడిన మాటలు 100% నిజం. చంద్రబాబు నాయుడికి కుళ్ళు, ఎందుకంటే ప్రతిదీ రాజకీయం చేయాలనుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి సొంత డబ్బులతో ఫ్లైట్ వేసుకొని వెళ్ళి కూతురును చూస్తే తప్పట. కూతురు పైన అభిమానం పొంగిపోయిందా అని అంటున్నాడు. మరి బిడ్డలపైన అభిమానం ఉండదా? జగన్మోహన్ రెడ్డి సొంత డబ్బులతో కోర్టు పర్మిషన్ తీసుకుని మరి ఆయన డైరెక్ట్గా రైట్ రాయల్గా ఆయన సొంత ఫ్లైట్ వేసుకొని లండన్కి వెళ్ళాడు, ఆయన డబ్బులు ఖర్చు పెట్టుకున్నాడు. మరి మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు విదేశీ పర్యటనకి? ఆ విదేశీ పర్యటనకి ఎక్కడి నుండి ఎవరు డబ్బులు ఇచ్చారు? మీ సొంత డబ్బులు ఖర్చు పెట్టారా? మీ పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ నీకు మీ కూతురికి ఆయన కూతురికి విదేశీ పర్యటన చేయమని చెప్పేసి డబ్బులు ఖర్చు పెట్టాడా? లేకపోతే చంద్రబాబు నాయుడు యొక్క కుటుంబ సభ్యులు ఎవరైనా డబ్బులు ఇచ్చారా అని జడా శ్రవణ్ కుమార్ గారు ప్రశ్నిస్తున్నారు. సమాధానం చెప్పాలి. ఇప్పుడు విదేశీ పర్యటనకు వెళ్ళి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఎక్కడ ఉండారో కూడా ప్రజలకు తెలియకుండా కుట్రలు కుతంత్రాలు చేస్తున్నది ఎవరో చంద్రబాబు కాదా? మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలియకుండా విదేశీ పర్యటన ఎందుకు చేస్తున్నారు? దీని వెనకాల రహస్యం ఏంటి? ప్రజలకు అందరికీ కూడా ఇదే డౌట్ వస్తూ ఉంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కూతుర్ను చూడడానికి లండన్కి వెళ్ళాడు సొంత ఫ్లైట్ వేసుకొని సొంత ఖర్చులతో. ఇప్పుడు ప్రభుత్వ ధనంతో మీరు ప్రభుత్వ డబ్బులతో మీరు విదేశీ పర్యటనలకు వెళ్ళారే, ఎక్కడికి వెళ్ళారు, ఏం చేస్తున్నారు అది కూడా వివరాలు ప్రజలకి తెలియట్లేదే. మరి మీరు చేస్తున్నది ఆర్థిక నేరం కదా?
ప్రజలకు తెలియకుండా విదేశీ పర్యటనలు చేయటం తప్పు కదా. చెప్పేది శ్రీరంగ నీతులు, మరి మీరు పాటించరా? మీరు చేసే పుణ్యకార్యాలు ఎదుటి వాళ్ళు చేసే పాపకార్యాలా? విదేశీ పర్యటనకు డిసెంబర్ 30వ తేదీ చంద్రబాబు నాయుడు వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు ఎవరికి తెలియదు. ఉండవల్లి నుండి హైదరాబాద్ నుండి లండన్కి వెళ్ళింది మాత్రం వివరాలు ఉన్నాయంటున్నారు. ఆ తర్వాత ఆ నుండి లండన్ నుండి మిస్సింగ్ ఎక్కడికి వెళ్ళాడో ఎవరికి తెలియదు అని అంటున్నారు. ఇంకా కూడా రాలా. ఆయన కొడుకు డిసెంబర్ 30వ తేదీకి ఒక 2 రోజుల ముందు నుండే ఆయన ఆజుకి ఎవరికీ తెలియట్లేదు. ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? దోచుకున్నది దాచిపెట్టడానికి వెళ్ళారా? ఎవరితో ఒప్పందాలు చేసుకోవడానికి వెళ్ళారు? ప్రజల కోసం మీరు ఏదైనా చేసే పని అయితే ప్రజలకు తెలియాలి కదా అది ఎక్కడికి వెళ్ళింది. చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. జడా శ్రవణ్ కుమార్ గారు కరెక్ట్గా కోచింగ్ చేశారు. ప్రజలు మీ అభిప్రాయాలను కూడా కామెంట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా నేను వీడియో ద్వారా కోరుతున్నాను.